ఉమెన్ కమిషన్ కి వినతి పత్రాన్ని సమర్పించిన జూనియర్ డాక్టర్లు పక్క రాష్ట్రంలో లాగానే దిశ యాప్ ని అమలు చేయాలని, ప్రతి హాస్పిటల్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమెన్ సేఫ్టీ కోసం స్పెషల్ ఫోర్స్ ని, అదే విధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ని అన్ని వైద్య కళాశాలలో యాక్టివ్ గా ఉంచాలని కోరారు. ఈరోజు తెలంగాణ ఉమెన్ సెల్ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసామంటే కోల్కతాలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్గా మెడికల్ ఓపీ ఇంకా ఎలక్టివ్ సేవలు బంద్ చేయడం జరిగింది. దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్కి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది. మొదటిగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్, సిహెచ్సి, పిహెచ్సి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వేలెన్స్ టీమ్ అని ఉన్నారు. అంటే సీసీటీవీ కెమెరాస్ ఉంటే దాన్ని అట్లా వదిలేయడం కాదు, దానికంటూ ఒక సర్వేలెన్స్ టీమ్ అన్నది 24/7 వర్క్ చేయాలని చెప్పాము. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ యాప్ అనేది ఒకటి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ పోలీస్కి కానీ ఇంకా ఇతర ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో అవన్నిటికీ కనెక్ట్ అవుతుంది అనమాట యాప్. ఆ యాప్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమైతే ఎప్పుడైతే మాకు అనిపించింది ఇక్కడ మేము డేంజర్ జోన్లో ఉన్నామని అనిపించినప్పుడు జస్ట్ యాప్లో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కేస్తే మా లొకేషన్ కానీ మేము ఉన్న ప్లేస్ అన్ని ట్రేస్ అవుతాయి. దాంతోపాటు అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయి తొందరగా రావడం జరుగుతుంది. అదే కాకుండా ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే 2019 ఎపిడమిక్ టైంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చారో 164 మెంబర్స్ని ఎస్పీఎఫ్ వాళ్ళని రిక్రూట్ చేయడం అన్నది అది ఓన్లీ పేపర్ల వరకే పరిమితమైంది. ఇప్పుడు మేము దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అప్ 2019లో 21 మెడికల్ కాలేజెస్ ఉండే, ఇప్పుడు 33 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇంకెక్కువ ఫోర్స్ కావాలని అడగడం జరిగింది. ఫోర్స్ కావడమే కాదు, ఎవరో ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని తెచ్చి పెట్టడం కాదు. అక్కడ మాకు పర్ఫెక్ట్గా సెంట్రల్ ఫండెడ్ అన్నా, సెంట్రల్లీ ఫండెడ్ లైక్ సిఎస్ఎఫ్ ఆర్ ఎస్పీఎఫ్ అన్నా, లేకపోతే స్టేట్ ఫండెడ్ పోలీస్ అఫీషియల్స్ అన్నా కావాలి. అంటే కానిస్టేబుల్స్ కన్నా ఎస్ఐస్ అన్నా ఆ లెవెల్ ఆ క్యాడర్ వాళ్ళే కావాలి. ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్పి వాళ్ళని పెట్టి వాళ్ళు కనీసం 5 మంది వస్తే కూడా వాళ్ళు ట్యాకిల్ చేయలేరు. అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పెట్టి కూడా లాభం లేదు. సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ స్పెషల్ స్టేట్ ఫండెడ్ ఆర్ సెంట్రల్ ఫండెడ్ సెక్యూరిటీ సిస్టమ్ని మేము అడుగుతున్నాము. అదే కాకుండా ఒక సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి. ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి. ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతమంది సెక్యూరిటీ సిస్టమ్, ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఎన్ని వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి, ఇవన్నీ ఒక ఆడిట్ రూపంలో ఇస్తే ఆడిట్ అన్నది ఇప్పుడు దాన్ని చూసుకొని ఎక్కడెక్కడ డెఫిషియన్స్ ఉన్నాయో అన్నది కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లా కాలేజెస్లో కానీ ఉమెన్స్ సెల్ ప్రొటెక్షన్ సెల్ అన్నది ఉంటుంది. అలాగే మెడికల్ కాలేజెస్లో కూడా ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉండాలి. అది ఎవ్రీ 1 మంత్కి దాని మీద రివ్యూ మీటింగ్ అన్నది జరగాలి. ఇప్పుడు అది ఉంది కదా అని చెప్పి నామమాత్రంగా పెట్టడం కాదు, అది యాక్టివ్ కండిషన్లో ఉండాలి. ఇవన్నీ మేము మాట్లాడడం జరిగింది. మేడం కూడా పాజిటివ్గానే స్పందించారు. ఇవే కాకుండా డే టు డే బేసిస్లో ఎవ్రీ గవర్నమెంట్ డాక్టర్ ఎన్నో వైలెన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు, స్పెషల్ కమిటీ అని చెప్పి పెడతారు. ఆ స్పెషల్ కమిటీ అని పెట్టి అది నెలలు సాగదీస్తూ ఉంటారు. ఆ మ్యాటర్ జ్యుడిషియరీ లెవెల్లో కానీ ఇక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో కానీ నెలలు సాగదీస్తుంటారు. అట్లా నెలలు సాగదీయడం కాకుండా స్విఫ్ట్ యాక్షన్ అంటే ఒక డెడ్ లైన్ పెట్టాలి. కమిటీ ఫామ్ అయింది, ఇగో మీకు ఇది డెడ్ లైన్ ఇస్తున్నాం, ఈ 2-3 రోజులలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అని పెట్టాలి. అదే కాకుండా కమిటీలో జూనియర్ డాక్టర్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్గా ఫ్రంట్ లైన్లో పనిచేసేది జూనియర్ డాక్టర్స్, హౌస్ సర్జన్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ వాళ్ళు కావచ్చు, సీనియర్ రెసిడెంట్స్ కావచ్చు. అక్కడ ఫ్రంట్ లైన్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసేది జూనియర్ డాక్టర్సే. కాబట్టి ఏదైతే కమిటీ పెడతారో ఆ కమిటీలో జూనియర్ డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లానే ఇదంతా డాక్టర్స్ వరకు ఇది జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ రావాలంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది ఏర్పాటు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. అట్లాంటి యాంటీ హెరాస్మెంట్ కమిటీ కూడా పెట్టమని చెప్పాము. యాంటీ హెరాస్మెంట్ కమిటీలో అంటే ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ అనే కాదు, ఎలాంటి అబ్యూస్ అయినా సరే, మెంటల్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ కెన్ బి రిపోర్టెడ్. అంటే యాంటీ హెరాస్మెంట్ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేసి దాని మీద యాక్టివ్గా, అంటే అది ఓన్లీ నామమాత్రంగానే ఉండొద్దు, దాని మీద కరెక్ట్గా రివ్యూ అన్నది జరగాలని చెప్పి మేము కోరుకున్నాము. అలాగే మేడం కూడా స్పందించారు. ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము డిస్కస్ చేసాం మేడంతో.
డ్యూటీ డాక్టర్స్కి సపరేట్గా, అంటే ఇప్పుడు లేడీస్ అంటే ఫీమేల్ డ్యూటీ డాక్టర్స్కి సపరేట్గా రూమ్స్ ఉండాలి, ఆ రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి, ఆ బాత్రూమ్స్లో డస్ట్బిన్స్ కూడా ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, సో దానిపైన మీ స్పందన ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఆర్ బీన్ గివెన్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఎపిడమిక్ టైం 2019లో ఇచ్చారు, 2009లో ఇచ్చారు, 2022లో ఇచ్చారు. వీ డోంట్ వాంట్ ఎనీ స్టేట్మెంట్స్, వీ వాంట్ అ స్విఫ్ట్ యాక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వస్తుంది, బట్ స్టేట్ ఇప్పుడు మనకు హెల్త్ కానీ ఏమంటారు సెక్యూరిటీ అన్నది కూడా స్టేట్ సబ్జెక్ట్. లైక్ హెల్త్ ఈజ్ ఆల్సో స్టేట్ సబ్జెక్ట్, సెక్యూరిటీ అన్నది కూడా స్టేట్ సబ్జెక్ట్. సో స్టేట్ నుంచి కూడా మేము ఒక యాక్ట్ కోరుకుంటున్నాం హెల్త్ కేర్ వాళ్ళకి. సెంట్రల్ గురించి వెయిట్ చేయడమే కాకుండా స్టేట్ నుంచి కూడా మేము ఒక హెల్త్ కేర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కోరుకుంటున్నాం. మేము యాక్ట్స్ మాత్రమే కాదు, ఆ యాక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యాయా లేదా, ఎంతవరకు అయ్యాయి అన్నది కూడా చూడాలని చెప్పి మేము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటండి మీది? ఇప్పటి వరకు అయితే మేము ఓపీ సెలెక్టివ్స్ ఆపేసాము, అది మా అందరికీ తెలుసు. ఈ ఓపీ సెలెక్టివ్స్ స్ట్రైక్ అన్నది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము. మేము చీఫ్ మినిస్టర్ గారిని ఇంకా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి ట్రై చేస్తున్నాము. సో కలిసిన తర్వాత ఇంకా మా ఫ్యూచర్ ప్లాన్ అన్నది మీకు అప్డేట్ చేస్తాం. Thank you. And I really thank all the print and media persons to actively coming and taking the coverage, because మేమెంత ఈ స్ట్రైక్కి కష్టపడుతున్నామో మీరు కూడా జనరల్ పబ్లిక్ కి తెలియాలని చెప్పి మీరు కూడా అంతే కష్టపడుతున్నారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్. సో అక్కడ మహిళా కమిషనర్ వాళ్ళు ఏ విధంగా స్పందించారు, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీటిపైన ఒకసారి చర్చించడం మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు మహిళా కమిషనర్ని కలిసారు కదా, సో హౌ దే ఆర్ రెస్పాండెడ్? మా మేడంని కలిసాము, చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మా డిమాండ్స్ ఏంటి ప్రైమరీలీ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఒక సెక్యూరిటీ బ్రీచ్ వల్ల. ఆ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అని అంటే అసలు ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి మా హాస్పిటల్లో కానీ ఆర్ మా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ వర్క్ ప్లేస్లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఫస్ట్ అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ. సో ఆ సేఫ్టీ అండ్ ఎవరెవరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఉమెన్ కమిషన్ మేము అప్రోచ్ అయ్యాం, బికాజ్ ఒక అమ్మాయికి ఇలా జరిగింది అని చెప్పేసి. కానీ ఎవరెవరు వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎవరి నుంచి ఏ సైడ్ నుంచి ఏమేమి ఫేస్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మేడం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ మా డిమాండ్స్ అన్నీ క్లియర్గా షీ సెడ్ షీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ షీ హాస్ గివెన్ అస్ 100% assurance that she'll take care of it. చెప్తున్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్. మేము ఎట్లయితే జనాలను కాపాడుతున్నామో మమ్మల్ని కాపాడడానికి కూడా మేము ఒక యాక్ట్ కోరుకుంటున్నాం, మేము ఒక లా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ దేశమైనా చూసుకోండి, ఒక ప్రాపర్ లా లేనిది ఏది కూడా ముందుకు పోదు. అండ్ ప్రతి యాక్ట్ కానీ ప్రతి లా కానీ మనకు వచ్చిన మటుకు ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే రావడమే జరిగింది. ఇప్పుడు పాష్ యాక్ట్ చూసుకోండి, మనకు నిర్భయ 2012లో అయినప్పుడు వచ్చింది అది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ అన్నది 2012లో నిర్భయ వాస్ కేమ్ అప్పుడు వచ్చింది. దిశ యాక్ట్ చూసుకోండి 2019లో. దిశ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే 2019లో వెటనరీ డాక్టర్ మీద రేప్ అయినప్పుడు దిశ యాక్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు నిర్భయ 2 అని అంటున్నాం దీన్ని, అభయ అంటున్నాం దీన్ని. సో దిస్ ఈస్ ద టైమ్ వి గెట్ అ మోర్ గుడ్ యాక్ట్ to all the healthcare professionals and also all the women employees who are working in the country. సో వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు అంటే ప్రభుత్వాలు వారి యొక్క చుట్టూ మంత్రంగా వారి యొక్క అంటే సౌలతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే వీటిపైన మరలా సమీక్షించడం కూడా జరగట్లేదు. అంటే డాక్టర్స్ ఫ్లయింగ్ కార్డ్స్ కానివ్వండి, మెడికల్ ఫ్లయింగ్ కార్డ్స్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ కానివ్వండి. సో ఇటువంటి విధానం చేయడం వలన కొద్దిగా కాస్తంత ఊరటగా ఉంటుంది. అండ్ అంటే కొద్దిగా సిబ్బంది అనేది కాస్త స్థిరంగా వర్క్ చేస్తారనేది ఇప్పుడు ఏమైనా జరుగుతుంది అట్లాగేమన్నా? ఇప్పుడు మేము ఈ ఆల్మోస్ట్ ఒక 4 days అవుతుంది స్ట్రైక్కి దిగు. మేము ఈ స్ట్రైక్ అయితే ఆపదలుచుకోలేదు. ఎప్పటివరకు అయితే మాకు ఆ జియో 103 ఇంప్లిమెంట్ అవ్వదో, అదే కాకుండా ఎవ్రీ మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ షుడ్ హ్యావ్ సెక్యూరిటీ ఆడిట్. ఒకటే కోరుకుంటున్నాం ఆఫీషియల్స్ని, అందరికీ రిక్వెస్ట్ చేయండి, మెడికల్ కాలేజెస్కి సెక్యూరిటీ ఆడిట్ తీసుకోండి. హెల్త్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్గా ఫీల్ అవ్వండి. ఇప్పుడు నా మీద దాడి జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ వర్క్ ప్లేస్లో? హూ ఈజ్ రెస్పాన్సిబుల్?
ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్ఎంఓ రెస్పాన్సిబుల్, డిఎంఆర్ రెస్పాన్సిబుల్, హెల్త్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, హెల్త్ సెక్రటరీ రెస్పాన్సిబుల్, ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. యాక్చువల్లీ ఇన్సిడెంట్స్ అన్నిటివి ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, ఏ ఉమెన్ మీదన్నా కానీ బయట ఉమెన్ మీద కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటిది ఏంటి అంటే ఇప్పుడు మొక్క యొంగందే మాన యొంగదు అంటారు కదా. సో ముందు నుంచే ఇప్పుడు ఎథిక్స్ అనే సబ్జెక్ట్ ఆన్ గ్రౌండ్ స్కూల్ నుంచే మనం ఒక పిల్లల వాళ్ళకి నేర్పించగలిగితే ఇట్లాంటివన్నీ ఎక్కువ రాకుండా ఉంటాయి. అంటే మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే చిన్నప్పటి నుంచే ఎథిక్స్ అనే సబ్జెక్ట్ని గవర్నమెంట్ బుక్స్లో ఇంట్రడ్యూస్ చేసి దానికి 100% మార్క్స్ 100%గా వాళ్ళు అంటే ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళు నేర్చుకునేలాగా పెడితే కొంచెం వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా కానీ మన మైండ్ సెట్లో నుంచి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక పిల్లవాడిని చంపదెబ్బ కొడితే ఆ చంపదెబ్బ నొప్పి ఎంతో వాళ్ళకి తెలియాలన్నమాట. సో అలాంటిది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ఎథిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసినందువల్ల ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి, మనం అవతల వాళ్ళు ఎంత బాధించకూడదు అనేటివి. ముందుగా తెలంగాణ జూడా తరఫు నుండి, గాంధీ జూడా తరఫు నుండి, ఉస్మానియా జూడా తరఫు నుండి, అన్ని మన తెలంగాణ జూడా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జూడా తరఫు నుండి మేము ముందుగా కమిషనర్ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేడమే మా డాక్టర్స్, ఫీమేల్ డాక్టర్స్ గురించి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పేసి మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. సో నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడంకి. రెండో విషయం, ఈరోజు ఇక్కడ మాట్లాడుకునే విషయాలు ఏంటంటే అమ్మాయిలకి ఏం ఇబ్బందులు అవుతున్నాయి, అమ్మాయిలకి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వర్క్ స్టేషన్లో, వాళ్ళకి ఏం లేకున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అమ్మాయిలకు సంబంధించి అని చెప్పేసి డిస్కస్ చేసాము. సో దానికి మేము జూడా తరఫు నుండి మేము డాక్టర్స్, మేల్ డాక్టర్స్ కూడా ఫీమేల్స్కి సపోర్ట్గా మేము ఇక్కడికి వచ్చాము.